హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విజయడం ఫేమస్ టీవీ. నేను మీ సత్య. 2024 యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనే విషయం గురించి మనం చర్చించుకోబోదాం. అయితే చాలా సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ల పరంగా విద్యావేత్తలు కావచ్చు, అదేవిధంగా ఈ ఎగ్జామ్ ఎవరైతే రాశారో ఆ అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ మాటల్లో ఈ కట్ ఆఫ్స్ ఈ ముందు ఉంచబోతున్నా. అయితే ఈసారి 2024 కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, వాళ్ళందరి మాటల్ని క్రోడీకరించి ఒక కట్ ఆఫ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కనుక మనం కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఇయర్ వైజ్ ఉంది, అదేవిధంగా కట్ ఆఫ్ వైజ్ ఉంది. ఓకేనా? ఇయర్ వైజ్ చూసుకుంటే మనం 2017 వెనక నుంచి వద్దాం. 2017లో 105.34 మార్క్స్ కట్ ఆఫ్, 2018లో 98 మార్కులు కట్ ఆఫ్, అదేవిధంగా 2019లో 98 మార్కులు కట్ ఆఫ్, 2020లో 92.51 కట్ ఆఫ్, అదేవిధంగా 2021లో 87.54 కట్ ఆఫ్, అదేవిధంగా 2023లో 88.22 కట్ ఆఫ్, అదేవిధంగా 2023లో 75.41. మనం గనక ప్రతి సంవత్సరం సో ఈ రోజు చూసుకుంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతూ వచ్చింది, ఎక్కడ పెరగలేదు. 105.34, 98, 98, 92.51, 87, 88, 75. సో 2024లో కూడా కట్ ఆఫ్ అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుందేమో అని అనుకున్నాం. కాకపోతే కట్ ఆఫ్ ఊహించిన దానికంటే చాలా భారీగా ఉంది. సో కట్ ఆఫ్ ఈ ఇయర్లో, ఈ 2017 నుంచి 2023 మధ్యలో ఒక 2 సంవత్సరాలని టచ్ చేస్తుంది కట్ ఆఫ్. అది ఏ కట్ ఆఫ్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అయితే ఈ కట్ ఆఫ్ ఎంత రావడానికి, భారీగా ఈసారి ఎక్కువగా రావడానికి ఆ కట్ ఆఫ్ ఎంతో కూడా నేను చెప్పబోతున్నా. రావడానికి ఆస్కారం ఏంటో ఒకసారి యూపీఎస్సి ప్రిలిమ్స్ సో మార్నింగ్ సెక్షన్లో కనుక మన జిఎస్లో చూసుకుంటే ఒక క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగాడో ఒకసారి చూడండి. క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగారంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. పార్టీ నేమ్ ఇచ్చి ఇట్స్ లీడర్ అనేది అడగడం జరిగింది. ఏంటంటే పార్టీ లీడర్ ఇచ్చి ఇట్స్ నేమ్ అనేది అడగడం జరిగింది. అయితే ఫస్ట్ వన్, భారతీయ జనతా సంఘ్, ఇట్స్ లీడర్ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ. అదేవిధంగా సెకండ్ కాలంలో సోషలిస్ట్ పార్టీ సి రాజగోపాలాచారి. అదేవిధంగా మూడో కాలంలో కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ జగజ్జీవన్ రామ్. అదేవిధంగా ఫోర్త్ కాలంలో స్వతంత్ర పార్టీ ఆచార్య నరేంద్ర దేవ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్లో చూసుకుంటే హౌ మెనీ ఆఫ్ ద ఎబో ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఆప్షన్ ఏ ఓన్లీ 1, ఆప్షన్ బి ఓన్లీ 2, ఆప్షన్ సి ఓన్లీ 3, ఆప్షన్ 4 ఆల్ 4. చూసారా ఒకసారి ఆప్షన్స్? మన కొంచెం కన్ఫ్యూజ్ చేసే ప్యాటర్న్ అనమాట. అంతకుముందు ఎలా ఇచ్చాడంటే 1, 2 ఆప్షన్ ఏలో 1, 2 కావచ్చా, లేదా 2, 3 కావచ్చా, లేదంటే 1, 3 కావచ్చా, లేదా 2, 4 కావచ్చా, ఇలా అడిగేవాడు. కానీ ఈసారి కొంచెం మార్చడం జరిగిందనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉందనుకుంటా. సో ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3. సో ఒకసారి కనుక మనకి దీనికి ఆన్సర్ని అనలైజ్ చేసుకుంటే మనకి భారతీయ జనతా సంఘ్ పార్టీ ఇట్స్ లీడర్ ఏమని ఇవ్వడం జరిగిందండి, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. అసలు ఇది మ్యాచ్ అయిందా లేదా, ఈ పార్టీకి ఈ వ్యక్తి మ్యాచ్ అయ్యాడా లేదా అనేది చూసుకుంటే మనం దీని గురించి భారతీయ జనసంఘ్ గురించి చూసుకుంటే సంక్షిప్తంగా జనసంఘ్ అని పిలువబడే భారతీయ జనసంఘ్ పార్టీ 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో ఢిల్లీలో స్థాపించబడింది. ఎవరితోనండి? డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో. ఎప్పుడు స్థాపించబడింది? 1951లో స్థాపించింది. 1951లో స్థాపించబడింది. 1977లో ఈ పార్టీని జనతా పార్టీలో విలీనం చేస్తారంట. ఈ పార్టీని 1977లో ఏ పార్టీలో విలీనం చేశారండి? జనతా పార్టీలో విలీనం చేస్తారు. 1977లో జనతా పార్టీలో విలీనం చేశారు. సో ఈ పార్టీ ఉన్నప్పుడు మాత్రం దీని యొక్క వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. కానీ ఈ పార్టీని జనతా పార్టీలో 1977లో విలీనం చేయడం జరిగింది. అయితే 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో భారతీయ జనసింగ్ పార్టీకి చెందిన ప్రముఖులైన అటల్ బిహారీ వాజ్పేయి,
లాల్ కృష్ణ అద్వానీ లాంటి నాయకులు ప్రముఖులు పదవులు నిర్వహించారు. 1980లో జనతా పార్టీ నుండి బయటకు వచ్చి, ఈ పార్టీ విలీనం అయిపోయింది కదండి జనతా పార్టీలో, ఇందులో ఉన్న జనతా పార్టీలో పనిచేసే అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి వాళ్ళు బయటకు వచ్చి పూర్వపు జనసంఘ నాయకులు భారతీయ జనతా పార్టీ స్థాపించారు. ఏం స్థాపించారండి? భారతీయ జనతా పార్టీని స్థాపించి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ప్రముఖ జాతీయ రాజకీయ పార్టీల్లో ఒకటి. సో దీనికి భారతీయ జనసంఘ్ పార్టీకి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనేది ఇక్కడ మ్యాచ్ అయింది అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే సోషలిస్ట్ పార్టీ. నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి? సోషలిస్ట్ పార్టీ. సోషలిస్ట్ పార్టీ దీనికి మ్యాచింగ్ ఏమి ఇచ్చారండి? సి రాజగోపాలాచారి. దీనికి మ్యాచ్ అవుతుంది లేదో చూసుకుంటే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని 1934లో జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా మరియు ఆచార్య నరేంద్ర దేవ స్థాపించారు. ఇది కాంగ్రెస్ పార్టీలో సోషలిస్ట్ గ్రూపు. మహాత్మా గాంధీతో సైద్ధాంతిక విభేదాల కారణంగా కాంగ్రెస్ సభ్యులు దీన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్రం మరియు సోషలిజం దాని లక్ష్యాలు. రామ్ మనోహర్ లోహియా కాంగ్రెస్ సోషలిస్ట్ అనే పత్రికను ప్రచురించారు. 1948లో పార్టీ పతనమైంది. దీని యొక్క అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అండ్ రామ్ మనోహర్ లోహియా. ఇక్కడ ఆ పేరు అనేది మనకు లేదు, సి రాజగోపాలాచారి అనేది ఉంది. సో ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. సో ఇదేంటండి, ఇది మ్యాచ్ అవ్వలేదు. సో ఇది మ్యాచ్ అయింది, ఒకటి మ్యాచ్ అయింది, రెండు మ్యాచ్ అవ్వలేదు. మూడోది కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ, థర్డ్ కాలమెంట్ కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ. ఇట్స్ లీడర్ ఎవరని చెప్పారండి? జగజ్జీవన్ రామ్. దీని గురించి మనం క్లుప్తంగా చెప్పుకుంటే కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ సిఎఫ్డి అనేది జగజ్జీవన్ రామ్ చేత 1977లో స్థాపించబడిన ఒక భారతీయ రాజకీయ పార్టీ. జగజ్జీవన్ రామ్, హేమావతి నందన్ బహుగుణ మరియు నందిని సత్పతి ఇందిరాగాంధీ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ నుండి వైదొలిగిన భారత అత్యవసర పరిస్థితుల్లో ఆమె పాలనను ఖండించిన తర్వాత ఇది ఏర్పడింది. పార్టీ 1977లో భారత స్వాతంత్ర ఎన్నికలలో జనతా కూటమితో పోటీ చేసింది మరియు తర్వాత దానిలో విలీనం కూడా చేయబడింది. సో చూసుకుంటే దీని యొక్క కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ దీని యొక్క మ్యాచ్ అనేది జగజ్జీవన్ రావు అనేది ఇక్కడ మనకు మ్యాచ్ అవుతుంది. సో ఒకటి మ్యాచ్ అయింది, రెండు మ్యాచ్ అయింది. ఇక అదేవిధంగా ఫోర్త్ వన్ చూసుకుంటే స్వతంత్ర పార్టీ ఏంటంటే ఫోర్త్ వన్ స్వతంత్ర పార్టీ. ఇట్స్ లీడర్ ఎవరు? ఆచార్య నరేంద్ర దేవ్ అని చెప్పారు. ఏం చెప్పారండి? ఆచార్య నరేంద్ర దేవ్. అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వ్యవస్థాపకుడు సి రాజగోపాలాచారి. స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు ఎవరండి? సి రాజగోపాలాచారి. కానీ ఇక్కడ మనకి ఏముందండి? ఆచార్య నరేంద్ర దేవ్ వ్యవస్థాపకుడు. స్థాపించబడింది 4th జూన్ 1959లో స్వతంత్ర పార్టీ స్థాపించబడింది. ఇది ఆల్రెడీ కరిగిపోయింది 1974లో. ఓకేనా? భారతీయ లోక్ దల్ లో విలీనం కూడా చేయబడింది. సో ఇక్కడ మనకి సి రాజగోపాలాచారి స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకులు అయితే ఇక్కడ మనకి ఏం చెప్పాడండి? ఆచార్య నరేంద్ర దేవ్. సో ఇది కూడా రాంగ్. అయితే మనకి ఆప్షన్ లో కనుక చూసుకున్నట్లయితే హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఓన్లీ 1 ఒకటి మాత్రమే కరెక్ట్, ఓన్లీ 2 రెండు మాత్రమే కరెక్ట్, ఓన్లీ 3 మూడు మాత్రమే కరెక్ట్, ఆల్ 4 అని అడిగారు. సో మనము ఈ విశ్లేషణ తర్వాత రెండు మాత్రమే, ఓన్లీ 2 భారతీయ జనసంఘ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. అదేవిధంగా కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ జగజ్జీవన్ రామ్ 1, 3 ఈ రెండు ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ అనేది మనం విశ్లేషణలో తెలుసుకోవాల్సింది. సరే మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇందులో తప్పులు ఉంటే సరి చేయవలసిందిగా ప్రతి ఒక్క వీక్షకుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా కట్ ఆఫ్ విషయంలో చూసుకుంటే ఏమని చెప్తున్నారంటే కట్ ఆఫ్ విషయంలో 90-95 మధ్యన కట్ ఆఫ్ ఉండవచ్చు, 90-95, 92 ఈ విధంగా రకరకాలుగా ఏదేమైనా సరే 90 పైనే ఉంటుంది తప్ప కట్ ఆఫ్ 90 బిలో అయితే ఉండదు అని మనకు వచ్చిన సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా విద్యావేత్తలు కోచింగ్ సెంటర్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, బయట ఎగ్జామ్ రాసి వచ్చిన అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ మాటల ద్వారా మనం తీసుకుంది ఏంటంటే 90 పైనే ఉంటుంది. సో 2020-2019ని ఈ కట్ ఆఫ్ టచ్ చేస్తుంది. 2024 కట్ ఆఫ్ ఎంత తెచ్చేస్తుంది? 2020-2023 అదేవిధంగా 2018 కూడా 98 వచ్చిందండి. ఈ కట్ ఆఫ్ మధ్యన ఉండవచ్చు. 2020-2019-2020 మధ్యన కట్ ఆఫ్ అనేది మళ్ళీ మనం 2024లో చూడబోతున్నాం.
2024లో కట్ ఆఫ్ చూడబోతున్నాం. 90 పైన ఉంటుంది కట్ ఆఫ్, 95 ఈ విధంగా ఉండొచ్చు అని చెప్తున్నారు కట్ ఆఫ్. సో ఈ క్వశ్చన్స్ ఈ విధంగా ప్యాటర్న్ కూడా రావడం జరుగుతుందండి. సో నా విశ్లేషణ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ దయచేసి వీడియో అలా చూసి వెళ్ళిపోవద్దు. మా యొక్క శ్రమను గుర్తించండి. మీరు ఇచ్చే లైక్ వల్ల చాలామంది విద్యార్థులకి ఈ మ్యాటర్ అనేది వాళ్ళకి చేరువవుతుంది. ప్లీజ్ శిరస్సు వంచి అందరికీ నమస్కరిస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయన్ ఫేమస్ టీవీ. నేను మీ సత్య. జై హింద్.